అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను? ఎందుకంటే ఇది ఇంకో సినిమా కాదు. ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమయ్యి ఇంకో ప్రొడ్యూసరు, డబ్బులున్న ప్రొడ్యూసరు, పెద్ద జీవితాల నుంచి వచ్చిన ప్రొడ్యూసరే కాదు, చాలా చిన్న స్థాయి నుంచి, చాలా చిన్న స్థాయి, ఒక మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్, అంటే చిన్నపాటి అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి చాలామంది మన సీనియర్ దర్శకులందరి దగ్గర పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యి దర్శకుడయ్యి స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి మీరు ఏమన్నానంటే ఆయన మౌనంగా ఉంటారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మౌనంగా ఉంటారు. ఆయన మౌనం ఒకసారి నాకు విపరీత అసహనానికి గురి చేసేస్తుంది. మీరు ఏదైనా మాట్లాడాలంటే ఎవరు ఇబ్బందులు పెట్టి ఏం ఎదురు తిరగరు ఏంటంటే ఇలా అంటారు, ఏం చేయాలి. ఇంకా ఇలాంటి వ్యక్తికి ఆయన మౌనం నన్ను ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇలా మీ దగ్గరికి ముందు నుంచోబెట్టింది. అంటే ఆయన ఏంటంటే చెప్తారు, ఆయన మౌనం అంటే రమణ మహర్షి నుంచి బాగా నేర్చుకున్నట్టున్నారు. మౌనం అన్నిటికీ సమాధానం. సో నాకు మనస్ఫూర్తిగా ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి, అంటే నా చిత్ర పరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే మనందరం కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద, భాషల మీద కొట్టుకుంటూ ఉంటాం. బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, దీనికి దెర్ ఇస్ నో caste discrimination, there is no region discrimination, there is no religion discrimination, nothing. It's purely your creative potentiality, purely your creative ability. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు, నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. అది నా కొడుకైనా సరే. ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది, ఎంత పర్సీవరెన్స్ ఉంది, ఎంత నిలబెట్టుకోగలవు, ఎంత నిలదొక్కుకోగలవు, ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలవు. ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటిది. తిట్లు తినాలి, ఇబ్బందులు పడాలి, అన్ని పడిన తర్వాత ఫైనల్ డబ్బులు మిగిలితే కూడా లేదు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో నాకేమనిపించిందంటే ఈయన పడ్డ కష్టం చెప్పాలనిపించింది ఈ రోజున. ఈ ప్రెస్ మీట్ తాలూకు ముఖ్య అంశం, ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నిర్మాతగా ఎదిగి ఆయనకున్న పాపం, ఆయన మంచితనం ఆయన్ని శాపంగా అవ్వకూడదని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన మంచితనం చెప్పాలి, ఆయన ఒక మంచి సినిమా చేశారని చెప్పడానికి నేను ఈ రోజున మీ ముందుకు వచ్చాను. అందుకని నేనేం నమ్ముతానంటే సినిమా బాగుంటే ఎలాగో చూస్తారు, దీని గురించి చెప్పక్కర్లేదు. సినిమా బాగాలేకపోతే ఎలాగో చూడరు, మీరు ఎంత పబ్లిసిటీలు చేయండి ఇవన్నీ అనుకోండి. అందుకే నేను పెద్ద ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయను. కానీ ఈ పర్టికులర్ రోజు మటుకు, ప్రత్యేక ఈ రోజు మటుకు ఆయన పడ్డ కష్టం ఈ సినిమాకి, అలాగే ఒక్కొక్క కాస్టింగ్ ఆయన చేసింది, దీనికి నేను కృషి గారిని కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన